ఇక శాంతి అందరితో నా తమ్ముడు చనిపోలేదు, చంపేశారు అని అంటుంది. దాంతో సింహాద్రి తన గురించి తెలిసిపోయిందేమో అని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అయితే శాంతి తన తమ్ముడు కుటుంబాన్ని చూపించి వీళ్ళంతా నా తమ్ముని చంపేశారు. మరీ ముఖ్యంగా యాలకనంద నా తమ్ముని చంపేసింది. దీని ఆశలు కొంతమ్మ కోరికలు తీర్చలేక చనిపోయాడు అని అంటుంది శాంతి. శాంతి అలా మాట్లాడుతుంటే మురళి తల్లితో అమ్మ పిచ్చి పిచ్చిగా వాగకు, సైలెంట్గా ఉండు అని అంటాడు. వాగడం కాదురా వాస్తవం. దీన్ని నీకిచ్చి పెళ్లి చేయాలని కొండంత ఆశతో ఇక్కడికి వచ్చాడ్రా. కానీ ఇది ఆకాశానికి నిచ్చెన వేసి అమెరికా సంబంధం అని నా తమ్ముడికి అంత స్థాయి స్తోమత ఉందా అని చూడకుండా ఇది నా తమ్ముడిని చంపుకుతిందిరా అని అంటుంది శాంతి. అమ్మ నోరు మూసుకో, అందరంత బాధలో ఉంటే ఇప్పుడు ఇలాంటి మాటలు అవసరమా అని మురళి అంటాడు. దీని అత్యాశతో నా తమ్ముని చంపేసింది అన్న బాధతో మాట్లాడుతున్నారా? అమెరికా సంబంధానికి తూగే స్థాయి లేకపోయినా కూతురు ఇష్టం కోసం వాడు ఓకే అన్నాడ్రా. ఇప్పటి వరకు సంపాదించిందంతా దీనికోసమే ఖర్చు పెట్టాడ్రా. చివరకు ఆ తోటలో సగం కూడా దీనికి కట్నం కింద రాయడానికి ఒప్పుకున్నారా? అంతా దీనికి ఇచ్చేస్తే మిగతా ముగ్గురు పిల్లల పరిస్థితి ఏంటిరా? మిగతా జీవితం ఇలా బతకాలి అనే దిగులుతోనే నా తమ్ముడు కుమిలి కుమిలి గుండె ఆగి చచ్చాడ్రా. ఇదంతా దీనివల్లే అసలు ఇది నష్టజాతకురాలు అని శాంతి అరుస్తూ ఉంటుంది. ఇక శాంతి అలా అనగానే అత్త అని జాను పెద్దగా అరుస్తుంది. ఒకవైపు కన్న తండ్రిని పోగొట్టుకొని మరోవైపు పెళ్లి ఆగిపోయి వినిపించని బాధని కనిపించని కన్నీళ్లు మోస్తుంటే సాటి ఆడదానిపై ఓదార్చకుండా ఇలాంటి టైంలో చంపుకొని తింటున్నావంటే నువ్వు మనిషివేనా అని జాను అంటుంది. నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది, ప్రతి మాట నిజమే కదా అని శాంతి అంటుంది. అది నిజం కాదు అక్కాసు, నీ కొడుకుని నేను పెళ్లి చేసుకును అన్నాను అని అక్కాసు. ఆ కడుపు మంటతోనే నాన్న పోయారు అన్న బాధలో ఉన్నామని కూడా చూడకుండా మమ్మల్ని ఇంకా ఇంకా ఏడిపించడానికి వచ్చావు. అసలు మా నాన్న పోవడానికి కారణమే నువ్వు. నీ శాపనార్థాల వల్లే మా నాన్న చనిపోయారు, నీ వల్లే అని నందు అంటుంది. దానికి శాంతి ఏం కూసావే అని కొట్టడానికి చెయ్యెత్తుతుంది. వదిన అని శారద అరుస్తుంది. ఆయన పోయిన బాధలో మేముంటే ఏంటి వదిన నువ్వు మమ్మల్ని చంపుకు తింటున్నావని అంటుంది శారద. ఇక వయసులో పెద్దదానివి, మా నాన్నకి అక్కవి అన్న కారణంతో నువ్వెన్ని అంటున్నా ఊరుకున్నా. ఇంకొక మాట అంటే నువ్వు ఎవరో కూడా మర్చిపోతా అని జాను అంటుంది. ఏంటే కొడతావా అని శాంతి అడుగుతుంది. ఇక బామ్మ శాంతిని తిట్టి మురళికి చెప్పి తీసుకెళ్ళమని అంటుంది. ఇక శారద ఏడుస్తుంటే నందు, జాను, గౌతమి, కిన్నెర అక్కడికి వెళ్ళి తల్లి ఒళ్ళో తలపెట్టి ఏడుస్తారు. నందు జాను నాన్న నా వల్ల చనిపోయారా అని ఏడుస్తుంది. అలా ఏం కాదక్కా, నాన్నకి అంతవరకు రాసుంది అని జాను ఏడుస్తుంది. ఇక జాను రాత్రి ఒంటరిగా గోదావరి నది దగ్గరికి వెళ్ళి తండ్రిని గుర్తు చేసుకుని నాన్న అని పెద్దగా అరుస్తూ ఏడుస్తుంది. ఇంతలో శంకర్ జాను అని పిలుస్తాడు. జాను లేచి చూసి తండ్రిని హగ్ చేసుకుంటుంది. నాకు మాటిచ్చి ఏడ్చావా అని శంకర్ అంటే, నువ్వు మాతోనే ఉంటానని చెప్పి ఇలా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవచ్చా? తోటలు ఇల్లు కట్టుకొని మాతో ఉంటాను, మా పిల్లలతో ఆడుకుంటా అన్నావు, ఇలా మమ్మల్ని మోసం చేసి వెళ్ళొచ్చా అని జాను ఏడుస్తూ ఉంటుంది. పిచ్చి తల్లి, మిమ్మల్ని వదిలేసి నేను ఎక్కడికి వెళ్తానురా? మీ ఆలోచనలో నీ నవ్వుల్లో నేను ఉంటాను. ఈ గోదావరి ఉన్నంతకాలం నేనుంటా. ప్రస్తుతం మీ నాన్న స్థానం నీదే. మన కుటుంబాన్ని నువ్వే చూసుకోవాలి. నీ కళ్ళలో ప్రతి క్షణం ధైర్యం కనిపించాలి. మన వాళ్ళ కోసం నువ్వు ఉన్నావని ధైర్యం కనిపించాలి. అంతేకాని నీ కళ్ళల్లో భయం కనపడకూడదు. అమ్మ బామల్ని నువ్వే చూసుకోవాలి. నీ అక్క చెల్లెల్ని నువ్వే చూసుకోవాలి. నా బాధ్యతలన్నీ నువ్వే చూసుకోవాలి. నువ్వు బాధపడను అని ఎవరికి ఏ లోటు లేకుండా చూసుకుంటా అని నాన్నకి మాటివ్వు అని అంటాడు శంకరం. ఇక జాను తండ్రి చేతిలో చేయి వేసి మాటిస్తుంది. జాను మాటివ్వగానే శంకర్ గోదావరిలోకి వెళ్ళి మాయమైపోతే అది చూసి జాను నాన్న మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవద్దు అని పెద్దగా ఏడుస్తుంది. నాన్న అని జాను గోదావరిలోకి వెళ్తుంటే అప్పుడే సూర్య వచ్చి జాన్ని పట్టుకుంటాడు. ఎంతకి జాను వినకుండా నాన్న అని గోదావరిలోకి వెళ్ళిపోతుంటే సూర్య జాన్ని కొట్టి ఆపుతాడు. మీ నాన్న లేరు జాను, అర్థం చేసుకో. నువ్వు ఈ నిజాన్ని అంగీకరించాలి. నీకన్నిటినీ గోదావరిలో వదిలేయని జానుకి ధైర్యం చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు సూర్యం. ఇక జాను తడబడుతూ నడిచి కూలబడిపోతే సూర్య వెళ్ళి, నీ అడుగు తడబడకూడదు జాను. నీ మనసులో ఎంత బాధ ఉన్నా గుండెల ధైర్యం అలాగే ఉండాలి. నువ్వు నిలబడాలి. పడినా కూడా పడిపోకుండా నిలబడాలి. నీ ధైర్యమే నీ ఇంట్లో వాళ్ళకి కొత్త ఊపిరి. అందుకే నువ్వు ఎంత స్ట్రాంగ్గా నిలబడితే నీ కుటుంబం అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అదే నువ్వు భయపడితే జీవితాలు ఏమైపోతాయి అని వాళ్ళు భయపడతారు. చూడు జాను, ఏ కుటుంబంలో అయినా ఇంటి పెద్ద దిక్కు లేనప్పుడు ఓ ఆడపిల్ల బాధ్యత భుజాన వేసుకొని బలంగా నిలబడి పోరాడుతుంది. అది మా అమ్మ విషయంలో చూశాను. నువ్వు పోరాడగలవు. భయంతో తడబడడం నీకిదే మొదటిసారి, చివరిసారి కావాలి. నీ కుటుంబానికి నువ్వు ఓ గొడుగు అవ్వడానికి ధైర్యంగా అడుగు వెయ్యి అని ధైర్యం చెప్తాడు సూర్య. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.